Welcome to Sri Vidya Coaching Center. Myself Nilakandam. Today RRB prelims explanation. First question. 7 persons S, P, Y, W, R, K and H are arranged in row according to their height in descending order from left to right. ఓకే 7 మెంబర్స్ ఉన్నారంట, వాళ్ళని డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. P is taller than R but smaller than S. P is taller than R but smaller than S. S కంటే చిన్నవాడు, R కంటే పెద్దవాడు P అని. ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ స్మాలర్ దాన్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆర్ స్మాలర్ అండ్ టాలర్ దాన్ W. Wకి ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్మాలర్ అండ్ టాలర్ ఉన్నారంట, అంటే అప్పుడు W మిడిల్లో వస్తుంది, అంటే ఇక్కడ W వస్తుంది. 1 2 3 స్మాలర్స్ 3 టాలర్ ఉన్నారు. K ఈజ్ జస్ట్ టాలర్ దాన్ H. K is just taller than H. Y is taller than P but not tallest. Y is taller than P but not tallest. అంటే tallest ఉంటాడు. P is just taller than W. P is just taller than W. అంటే ఇక్కడ P వస్తుంది. P is just taller than W అంటే ఇక్కడ P వస్తుంది. R is not smallest among the all. R is not smallest among all. R అంటే ఇక్కడ R రాకూడదు, ఇక్కడ R రాకూడదు. ఇక్కడ ఇప్పుడు S Y ఇద్దరు ఉన్నారు, అంటే P కంటే టాలర్ అనమాట. కానీ ఏమన్నాడు, Y ఈజ్ నాట్ టాలర్ దాన్, కాబట్టి ఇక్కడ Y వస్తుంది, ఇక్కడ S వస్తుంది. ఇక్కడ R ఈజ్ నాట్ స్మాలెస్ట్ కాబట్టి ఇక్కడ R వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ K ఈజ్ జస్ట్ టాలర్ దాన్ H కాబట్టి ఇక్కడ H వస్తుంది అనమాట. అంతే. Who among the following is just smaller than Y? Y ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. Yకి జస్ట్ స్మాలర్ ఎవరున్నారు, ఇక్కడ P. Yకి జస్ట్ స్మాలర్ ఎవరున్నారు, P. అంటే ఆప్షన్ 2 మన ఆన్సర్. How many persons are smaller than P? P ఇక్కడ ఉంది. ఎంతమంది ఉన్నారు స్మాలర్ దాన్? 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. ఆప్షన్ 4 మెంబర్స్. All the persons are arranged according to the alphabetical order from left to right. Then position how many persons remain unchanged అంట. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాస్తే ఎన్ని మనకు అన్చేంజ్ ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ రాస్తే ఇక్కడ H వస్తుంది ఫస్ట్ ప్లేస్, తర్వాత K వస్తుంది, తర్వాత P వస్తుంది, తర్వాత R వస్తుంది, S వస్తుంది, W అండ్ Y. మనకి చేంజ్ కాని పొజిషన్ ఏది, ఓన్లీ P మాత్రమే ఉందన్నమాట, ఇంకేం లేదు, అన్నీ చేంజ్ అయిపోయినాయి. కాబట్టి ఓన్లీ 1 అంటే ఆప్షన్ 2 1 మాత్రమే పొజిషన్ చేంజ్ అవ్వలేదు. Who among the following is just taller than R? R ఎక్కడ ఉంది, ఇక్కడ R జస్ట్ టాలర్ దాన్ ఎవరున్నారు ఇక్కడ అంటే W. ఆప్షన్ 2. Who among the following is just smaller than Y? Y ఎక్కడ, ఇక్కడ Y ఉంది. Yకి జస్ట్ స్మాలర్ ఉన్నారు, ఇక్కడ P ఉన్నాడు, అంటే ఆప్షన్ 2. నెక్స్ట్ మనకి ఒక సీక్వెన్స్ ఇస్తున్నారు పైన ఇచ్చిన దాంట్లో. హౌ మెనీ సెవెన్స్ ఆర్ దేర్?
ఏంటంట ఎన్ని 7s ఉన్నాయని అడుగుతున్నారు అబోవ్ అరేంజ్ విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఆడ్ నెంబర్. ఇమ్మీడియట్లీ ఫాలోడ్ టు ఆడ్ నెంబర్ ఉండాల. ఇమ్మీడియట్లీ ఫాలోడ్ ఆడ్ నెంబర్ ఉండాల. 7 అండ్ ఆడ్ నెంబర్. 7 అండ్ ఆడ్ నెంబర్ చూస్తే ఇక్కడ 7 ఉంది. 7 తర్వాత ఆడ్ నెంబర్ 3 1. 7 తర్వాత ఆడ్ నెంబర్ ఉన్నాయి ఇక్కడ 2. 7 తర్వాత ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, తీసుకోకూడదు మనం. నెక్స్ట్ 7 ఎక్కడ ఉంది? 7 తర్వాత ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది 9 అనేది 3. 7 తర్వాత 5 అంటే 1 2 3 అంటే 4 ఉన్నాయి. ఆప్షన్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ 6th to the right? 6th to the right and 6th to the right, the 8th number from the left hand. 8th number from the left hand. 8th number from the left hand of the originals. 8th number మనకి ఏముంది ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ నుంచి 1 2 3 4 5 6 7 8. 8 అనేది మనకు 5. 6th to the right hand అనమాట. ఇక్కడ నుంచి 1 2 3 4 5 అండ్ 6. మన ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు 9 అవుతుంది అనమాట. ఆప్షన్ 2. ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే 6th ఫ్రమ్ ది రైట్, నెక్స్ట్ ఏం ఇచ్చినాడు 8th ఫ్రమ్ ది లెఫ్ట్ కాబట్టి ఇవన్నిటిని యాడ్ చేసుకుంటాం అనమాట. అప్పుడు ఏమవుతుంది మనకు 14 ఏదైతే లాస్ట్ వచ్చింటాడో మనకి లెఫ్ట్ తీసుకున్నాం అనమాట. అంటే 14 ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ నుంచి 14 తీసుకుంటాం అనమాట. మనకి ఇక్కడ నుంచి 14 నెంబర్ ఉంటుందన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అంటే 14 మనకి. ఆప్షన్ 2 9 ఆన్సర్. నెక్స్ట్ వాట్ విల్ బి ద సమ్ ఆఫ్ ద నెంబర్ విచ్ ఇస్ 15th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి 15th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ అండ్ 10th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అంట. వాటికి సమ్ కావాలి మనకి. 15th ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. 15th ఫ్రమ్ ది లెఫ్ట్ మనకి ఏమవుతుంది 6 అవుతుంది ఇక్కడ. 10th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. 10th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8 9 10 అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ 2 అవుతుంది అనమాట. వీటికి సమ్ ఏమవుతుంది మనకి 6 + 2. 6 + 2 ఏమవుతుంది మనకు 8 అవుతుంది. 8 ఏముంది ఇక్కడ ఉంది మనకి ఆప్షన్ 5. హౌ మెనీ ఈవెన్ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద అబోవ్ అరేంజ్మెంట్స్? హౌ మెనీ ఈవెన్ డిజిట్స్ ఉండాలంట అబోవ్ సిరీస్లో విచ్ ఈజ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ అండ్ ప్రిసీడెడ్ బై ఆడ్ డిజిట్. ఫాలోడ్ ఆడ్ డిజిట్ ఉండాల, ప్రిసీడెడ్ ఇంటి ఆడ్ డిజిట్ ఉండాల. 2 ఆడ్ డిజిట్ మధ్యలో ఈవెన్ నెంబర్ ఉండాలి. మనకి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఎక్కడ ఉంది? ఈవెన్ నెంబర్ 4. 4కి ముందు ఆడ్ నెంబర్ ఉంది, తర్వాత కూడా ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి తీసుకుందాం మనం 1. ఇక్కడ 6 తీసుకుంటే ఇక్కడ ముందు ఆడ్ నెంబర్ ఉంది కానీ తర్వాత ఆడ్ నెంబర్ లేదు కాబట్టి తీసుకోం మనం. నెక్స్ట్ ఎక్కడ ఉంది? నెక్స్ట్ ఇక్కడ ఉంది 6 ఉంది. ఇక్కడ ఆడ్ నెంబరు 9 ఆడ్ నెంబరు 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి. నెక్స్ట్ 4 ఉంది. 5 ఆడ్ నెంబరు 1 ఆడ్ నెంబరు. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది. 5 ఆడ్ నెంబరు 3 ఆడ్ నెంబరు. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది. 9 ఆడ్ నెంబరు, ఇక్కడ 9 ఆడ్ నెంబరు. మనకు 1 2 3 4 అండ్ 5 మనకు 5 ఉన్నాయి. ఆప్షన్ 3. How many 5s are there in the above arrangement which are preceded by odd number? 5 ముందర ఆడ్ నెంబర్ ఉండాలంట. 5 ముందర ఆడ్ నెంబర్ ఉండాలి. ఇప్పుడు 5 ముందర ఆడ్ నెంబర్ ఉన్నాయి. ఇది 3 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి 5 3. ఇక్కడ 5 ఉంది కానీ ముందు ఏముంది ఈవెన్ నెంబర్ ఉంది.
కానీ తీసుకోండి. నెక్స్ట్ 5 ఇక్కడ వచ్చేసి 5 ఉంది, 5కి ముందర 6 ఉంది కానీ తీసుకోండి. ఇక్కడ 5 ఉంది, 5 తర్వాత 5 ముందు ఏముంది 2 ఉంది, 2 అనేది ఈవెన్ నెంబర్ అని తీసుకోండి. ఇక్కడ ఉంది 5కి ముందర ఆడ్ నెంబర్ 7 అనేది ఆడ్ నెంబర్. ఎన్ని ఉన్నాయి మనకు? 1 2 2 ఉన్నాయి. ఇక్కడ మనకు 10% sit in a 2 parallel rows containing 5 person in each row in such a way that there is an equal distance between adjacent persons. In row 1, P, Q, R, S, T sit all of them face south direction, and in row 2, A, B, C, D, E sit and all of them faces north direction, but not necessarily in the same order. 10 మెంబర్స్ ఉన్నారంట, ఈచ్ రోలో 5 మెంబర్స్ ఉన్నారు. సౌత్ ఫేస్ చేస్తున్నారు కొంతమంది, 5 మెంబర్స్ నార్త్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ రో 1 అనేవారు సౌత్ ఫేస్ చేస్తున్నారు. రో 1 ఎవరు ఉన్నారు? P, Q, R, S, T సౌత్ ఫేస్ చేస్తున్నారు. A, B, C, D, E నార్త్ ఫేస్ చేస్తున్నారు. మనం క్వశ్చన్లోకి వెళ్తే ఆర్ ఈజ్ డయాగ్నలీ ఆపోజిట్ టు ఈ. ఆర్ ఈజ్ డయాగ్నలీ ఆపోజిట్ టు ఈ. ఆర్ ఈజ్ డయాగ్నలీ ఆపోజిట్ అంటే మనకి ఏముంటుంది? ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి ఉంటుంది డయాగ్నలీ ఆపోజిట్. ఇక్కడ మనము 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఇక్కడ ఆర్ తీసుకుంటే ఇక్కడ ఆర్ తీసుకుంటే 1 2 3 4 5 1 2 3 4 5. ఇక్కడ ఆర్ తీసుకుంటే మనకు డయాగ్నలీ ఆపోజిట్ అంటే ఏమొస్తుంది? ఈ చివరి వస్తుంది అనమాట. ఇక్కడ ఈ వస్తుంది. సేమ్ అలాగే 1 2 3 4 5 1 2 3 4 5. మనము ఇక్కడ ఆర్ తీసుకుంటే డయాగ్నలీ ఆపోజిట్ అంటే ఇటు సైడ్ వస్తుంది అనమాట, ఈ అనేది. ఇవి డయాగ్నలీ ఆపోజిట్స్ అనమాట మనకు. ఏమన్నాడు? ఆర్ సిట్స్ డయాగ్నల్ ఆపోజిట్ టు ఈ. హూ అంటే ఎవరు? ఇక్కడ ఈ. ఈ ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ సి అంట. ఈ అనేది ఇమ్మీడియట్ నైబర్ అంటే ఇక్కడ సి వస్తుంది. ఈ ఈజ్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ సి, ఇక్కడ సి వస్తుంది. 2 persons sit between R and Q. 2 persons sit between R and Q. 2 persons sit between R and Q. ఆర్ ఇక్కడ ఉంది కాబట్టి 1 2 అంటే Q ఇక్కడ వస్తుంది. ఇక్కడ అంతే 1 2 అంటే ఇక్కడ Q వస్తుంది. 2 persons sit between R and Q. S faces the one who sits adjacent to C. Cకి అడ్జసెంట్లో ఉన్న వారిని S ఫేస్ చేస్తుందంట. బట్ నాట్ అన్ ఎక్స్ట్రీమ్ ఎండ్ అయి ఉండకూడదు. ఇప్పుడు C ఇక్కడ ఉంది కదా, ఇక్కడ C ఇక్కడ ఉంది. C ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ రాకూడదు. S అనేది ఇక్కడ వస్తుంది అనమాట, ఎండ్ కాదు కాబట్టి. ఇక్కడ కూడా ఉంది సేమ్, S అనేది ఇక్కడ వస్తుంది అనమాట. Cకి అడ్జసెంట్లో ఉన్న దాన్ని ఫేస్ చేస్తుంది కాబట్టి S. P ఫేసెస్ D. P అనేవాడు Dని ఫేస్ చేస్తున్నాడు. P అనేవాడు D. మనకున్న ఛాన్స్ ఏమి? ఇక్కడ P వస్తే ఇక్కడ D వస్తుంది. సేమ్ మనకి ఇక్కడ P వస్తే ఇక్కడ D వస్తుంది. B సిట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ C. మనకి C ఇక్కడ ఉన్నాడు, థర్డ్ లెఫ్ట్ అంటే ఏమవుతుంది? 1 2 3 అంటే ఇక్కడ B వస్తాడు. ఇక్కడ మనకి థర్డ్ లెఫ్ట్ లేదు, అందుకు ఈ డయాగ్రామ్ రాంగ్ అవుతుంది. మనకి ఏమున్నాయి? P Q R S T. రిమైనింగ్ పర్సన్ ఎవరు? ఇక్కడ T వస్తాడు, ఇక్కడ A వస్తాడు. రిమైనింగ్ పర్సన్ A B C D E. Who among the following sits immediate right of T? Tకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరు ఉన్నారు? T అనేది మనకి ఎలా సౌత్ ఫేస్ చేస్తుంది కాబట్టి సౌత్ ఫేస్ చేస్తున్నప్పుడు మనకి ఇమ్మీడియట్ రైట్ ఏమవుతుంది? Q అవుతుంది అనమాట. ఇక్కడ మన ఆప్షన్ 2. Who among the following sits second to the right of D? D ఇక్కడ ఉన్నాడు. సెకండ్ రైట్ ఏమవుతుంది? 1 2. సెకండ్ రైట్ ఏమైంది? మనకు C అవుతుంది అనమాట. ఆప్షన్ 4. 4 of the following are like in certain way and thus form as a group
హూ అమంగ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్స్ టు దట్ గ్రూప్. 4 ఒక గ్రూప్ ఫాలో అవుతున్నాయంట, ఏదో ఒకటి దాన్ని ఫాలో అవ్వట్లేదంట. ఏమున్నాయి ఇక్కడ ఆర్ అనేది మనకి ఏమైంది ఇక్కడ ఎండ్లో ఉంది ఆర్. టీ అనేది మనకి ఏమైంది ఇక్కడ ఎండ్లో ఉంది టీ కూడా. డి అనేది ఇక్కడ మనకి మిడిల్లో ఉంది. బి అనేది ఇక్కడ ఎండ్లో ఉంది. ఈ అనేది కూడా మనకి ఇక్కడ ఎండ్లో ఉందన్నమాట. ఇవన్నీ ఎండ్లో ఉన్నాయన్నమాట. ఎండ్లో కానీ మనకి డి ఒకటే, అందుకే మన ఆన్సర్ డి అవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. C faces immediate neighbor of T. C అంటే immediate neighbor of T. C అనేది ఎవరిని ఫేస్ చేస్తుందంట? ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ టీని ఫేస్ చేస్తుంది. C అనేది ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ టీని ఫేస్ చేస్తుంది. ఇది రైట్ అవుతుంది అన్నమాట. అంటే ఇది మన ఆప్షన్ కాదు, అది ట్రూ అవుతుంది అన్నమాట. అంటే ఇది కాదు. B and A are immediate neighbors of D. B and A are immediate neighbors of D. ఇది కూడా అంతే, ఇది కూడా ట్రూ అవుతుంది అన్నమాట. ఏ ఫేసెస్ ఎస్. ఏ అనేది ఎస్ ఫేస్ చేస్తుంది అనమాట. ఏ అనేది ఫేస్, ఇది కూడా ట్రూ కాబట్టి ఇది మన ఆప్షన్ కాదు. 1% సిట్ బిట్వీన్ ఆర్ అండ్ ఎస్. ఆర్కి ఎస్కి 1% ఉన్నారు కాబట్టి ఇది కూడా మన ఆప్షన్ కాదు. టీ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ క్యూ. టీ అనేవాడు ఇమ్మీడియట్ రైట్ అంట. టీ అనేవాడు ఇమ్మీడియట్ రైట్ కాదు, ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఉంటారు అన్నమాట. అందుకే ఇది రాంగ్ కాబట్టి మన ఆప్షన్ ఇది నాట్తో ఉందండి కాబట్టి ఇది మన ఆప్షన్ అవుతుంది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ఎస్ విత్ రెస్పెక్ట్ టు టీ? టీ నుంచి ఎస్ ఏ పొజిషన్లో ఉన్నాడు? టీ ఎక్కడ ఉంది? ఇక్కడ టీ ఉంది. ఎస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. టీ అనేవాడు ఏం చేస్తున్నాడు? మనకి సౌత్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి మనకి ఏమవుతుంది ఇక్కడ 1, 2, అందుకు సెకండ్ రైట్ అవుతుంది అన్నమాట. ఆప్షన్ 2. నెక్స్ట్ ఫౌండేషన్. ఫౌండేషన్ అనే వర్డ్ని మనము ఏమంటున్నాడు ఇక్కడ? నెక్స్ట్ థర్డ్ లెటర్గా రీప్లేస్ చేయాలంట. ఇక్కడ ఇచ్చిన వర్డ్లో లెటర్స్ని థర్డ్ లెటర్గా రీప్లేస్ చేస్తే ఎన్ని వోవెల్స్ వస్తాయి మనకు అంటున్నాడు ఇక్కడ. ఎఫ్కి థర్డ్ లెటర్ ఏమవుతుంది మనకు? ఎఫ్ థర్డ్ లెటర్ ఏమవుతుంది? ఎఫ్ అంటే 6 కదా, థర్డ్ 3 వేస్తే ఐ 9 వస్తుంది అనమాట. 9 అంటే ఐ వస్తుంది అనమాట. ఐ. ఓ ఏమవుతుంది మనకు? ఓ 15 కాబట్టి ఆర్ వస్తుంది, 18 అంటే. యూ వాల్యూ 21, మన 24 అంటే ఎక్స్. ఎన్ 14 + 3 = 17 అంటే క్యూ. డి 4 + 3 = 7 అంటే జీ. ఏ 1 + 3 4 అంటే డి. టీ 20 + 3 23 అంటే డబ్ల్యూ. ఐ 9 + 3 12 అంటే మనకి ఏమొస్తుంది? ఎల్. ఓ 15 + 3 18 అంటే మనకి ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. ఎన్ 14 + 3 అంటే 17 అంటే క్యూ వస్తుంది. ఇక్కడ మనకి ఎన్ని వచ్చినాయి ఓవెల్స్? ఐ అనేది ఓవెల్ ఒకటి అంతే, ఒకటే వచ్చింది మనకి ఆప్షన్ ఓన్లీ 1. డైరెక్షన్స్. A man starts walking from point A. A man starts walking from point A towards north direction. After 5 meters, he reached point B. ఏమంట? ఏ నుంచి స్టార్ట్ చేస్తే, ఏ ఇక్కడ తీసుకుంటే ఏ నుంచి స్టార్ట్ చేస్తున్నాడంట. ఏ నుంచి ఎక్కడికి వెళ్ళినాడంట? 5 meters నార్త్కి వెళ్ళినాడంట. ఎంత వెళ్ళినాడు? 5 meters నార్త్ వెళ్ళినాడు. 5 meters నార్త్ వెళ్తే అక్కడ పాయింట్ బి. అక్కడి నుంచి ఫ్రమ్ పాయింట్ బి హీ టేక్స్ 2 consecutive rights turn of 4 meters and 5 meters at point C and point D అంట. సో 2 consecutive రైట్స్ అంటే మనకి 2 consecutive రైట్స్ అనమాట.
అంటే ఫస్ట్ రైట్ అంటే మనకి ఇలాగే కదా, ఇలా వస్తుంది రైట్. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 అంట. ఇక్కడ సి వస్తుంది. ఇక్కడ నుంచి రైట్ అంటే ఏమవుతుంది, సేమ్ ఇక్కడ మీకు వస్తుంది అంటే 5 మీటర్స్. ఇక్కడ మనకి డి వస్తుంది, రెస్పెక్టివ్లో అన్నాడు కాబట్టి. ఫ్రమ్ పాయింట్ డి హీ టేక్స్ లెఫ్ట్. పాయింట్ డి నుంచి లెఫ్ట్ అంటే మనకి వెళ్తుంది లెఫ్ట్ సైడ్లో వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ 3 మీటర్స్ అంట. ఇలా 3 మీటర్స్ వెళ్ళానంట. 3 మీటర్స్ వెళ్ళిన అప్పుడు ఇక్కడ పాయింట్ ఏ అవుతుంది. ఫైనల్లీ పాయింట్ ఏ నుంచి పాయింట్ ఎఫ్కి వెళ్ళినాడంట. ఎంత వెళ్ళాలంటే 5 మీటర్స్ అంటే ఇలా పైకి వెళ్ళింది. లెఫ్ట్ అంటే 5 అవుతుంది. ఇక్కడ 5, ఇక్కడ ఎఫ్ అవుతుంది. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ ఎఫ్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఏ. పాయింట్ ఏ నుంచి ఇక్కడ నుంచి ఎఫ్ అనేది ఏ డైరెక్షన్లో ఉంది. ఏ డైరెక్షన్లో ఉంది, నార్త్ ఈస్ట్ అవుతుంది అన్నమాట. ఆప్షన్ 3. వాట్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సి అండ్ ఈ. ఇక్కడ మనకి ఏముంది, సికి ఈకి షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే ఇలా వస్తుంది అన్నమాట. ఇలా రావాలి. మనకి పైథాగరస్ థీరం ప్రకారము షార్టెస్ట్ డిస్టెన్స్ ఎలా వేస్తున్నామంటే, ఇప్పుడు దీన్ని ట్రయాంగిల్ అనుకుంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే సిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సిడి స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్ అవుతుంది అన్నమాట. సిడి స్క్వేర్ ప్లస్ డిఈ స్క్వేర్ అవుతుంది. అట్లా ఇప్పుడు మనకి కావాల్సింది సిఈ స్క్వేర్ కదా. సిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంట, 5 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అవుతుంది. 5 స్క్వేర్ అంటే ఎంత మనకు 25. 3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 34. సిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 34. స్క్వేర్ అవకి వెళ్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది అనమాట. సిఈ ఈజ్ ఈక్వల్ టు √34. మన ఆప్షన్ √34 అనమాట. అంటే ఇది √34. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ ఫ్రమ్ ద పాయింట్ బి టు పాయింట్ ఏ. పాయింట్ బి నుంచి పాయింట్ ఈకి టోటల్ డిస్టెన్స్ ఎంత 4 ప్లస్ 5 9 ప్లస్ 3 12 మీటర్స్. నెక్స్ట్, if the number 46892567 all the digits are arranged in ascending order from left to right, then what is the difference of third digit from right end and fourth digit from left end of the number thus formed after rearrangement. మనం రీఅరేంజ్మెంట్ చేస్తే అన్ని అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటే మనకి ఏమి ఇచ్చిన నెంబర్ ఇక్కడ 4 6 8 9 2 5 6 2 7. దీని అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటే 2 2 4 5 6 6 7 8 and 9. మనకి ఏమన్నా అడగడం, ఫోర్త్ డిజిట్ ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్ నుంచి ఫోర్త్ డిజిట్ ఏమవుతుంది మనకు, ఏమవుతుందంటే 5 అవుతుంది మనకు. రైట్ హ్యాండ్ నుంచి థర్డ్ డిజిట్ 1 2 3, రైట్ హ్యాండ్ నుంచి థర్డ్ డిజిట్ 7 అవుతుంది అన్నమాట. వీటి మధ్య డిఫరెన్స్ అంట 7 - 5. 7 - 5 ఈక్వల్ ఏమవుతుంది 2 అవుతుంది అన్నమాట. మన ఆప్షన్ 5 2. ఓకే, థ్యాంక్ యూ.